ఆకాశమంతా విషాదం కమ్మేసింది. అందరూ అది చూసిన వెంటనే అవశేషాల ప్రాంతం నుంచి పరుగులు తీశారు. కాని డ్రోన్కు మాత్రం అదృష్టం కలసిరాలేదు. అజాగ్రత్తగా ఒక లోతైన గొయ్యిలో పడిపోయింది. ఇప్పుడు చూడండి, విలువైన పురావస్తువులు దొరకలేదు, పైగా ఒక డ్రోన్ కూడా పోయింది. సరే, ఇంకేమీ మాట్లాడాల్సిన పనిలేదు. సమయం కూడా మించిపోయింది. ముందుగా క్యాంపుకు తిరిగి వెళ్దాం. చూస్తుండగానే రాత్రయింది. ఈసారి కాపలాగా ఉన్నవాడు ఆవే. అతడు మిగతా వాళ్లలా నిద్రపోయే టైప్ కాదు. చాలా అప్రమత్తంగా ఉన్నాడు. చిన్న నిర్లక్ష్యానికి చోటివ్వలేదు. ఆవే ఒక సిగరెట్ తాగుతూ మనసు కుదుటపడదామనుకున్న క్షణంలో అకస్మాత్తుగా వెనక నుంచి చల్లని గాలి తాకినట్టనిపించింది. ఎవరో ఏదో నిశ్శబ్దంగా తన వైపు వస్తోందన్న భావన. ఆవే తేరుకునేలోపే అక్కడ కొన్ని తుపాకీ గుండ్ల శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలతో మిగతా వాళ్లు లేచి బయటకొచ్చారు. ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఆవే ఎక్కడా కనిపించలేదు. అందరూ విడివిడిగా వెతకాలని నిర్ణయించుకున్నారు. చర్చించుకున్న తర్వాత వేరువేరు దిశల్లో వెళ్లారు. అదే సమయంలో పెడ్డెక్క పై అధికారులకు సాయం కోసం కాల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ కీలక సమయంలో మాట మధ్యలోనే సిగ్నల్ పోయింది. ఇక ఆవే సంగతేంటంటే అతనింకా బతికే ఉన్నాడు. కానీ ఒక భారీ అజగరం అతన్నొక మూలకు నెట్టేసింది. నిజం చెప్పాలంటే అజగరం చేతిలో ఆహారమై బాధతో చావడం కన్నా తానే తన జీవితానికి ముగింపు పెట్టుకోవడం మేలనుకున్నాడు. ఇక టీం విభజన ఇలా జరిగింది. ఒకడు అన్నా ఒక గ్రూపు, ఆక్యాంగ్ లీసా మరో గ్రూపు. డైషీ పెద్దక్క క్యాంపు దగ్గరే ఉండాలి. ఒకడు అన్నా చాలాసేపు వెతికినా ఆవే జాడ మాత్రం కనిపించలేదు. అదే సమయంలో ఆక్యాంగ్ వాళ్లకు ఒక పాము చర్మం దొరికింది. దాన్ని చూసి ఆక్యాంగ్ అంచనా వేశాడు. ఇది వాళ్ళు ఇంతకుముందు చూసిన అజగరం కన్నా ఇంకా పెద్దది. అంతేకాదు, ఈ చర్మం కొత్తగా విడిచిందే. అంటే ఆ అజగరం ఇక్కడే ఎక్కడో ఉంది. కొద్దిసేపటికి మిగతా వాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంత పెద్ద పాము చర్మం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక ఆవేని వెతకడం అవసరం లేదు. అతనప్పటికే పాము కడుపులో ఉండి ఉంటాడు. మనమంతా ఇంటికి వెళ్లడమే మంచిది. ఇంత పెద్ద అజగరం ముందు తుపాకులు కూడా పనికిరావు. బుల్లెట్లు దాని చర్మాన్ని చీల్చలేవు అన్నారు. అప్పుడే ఆక్యాంగ్ స్పందించాడు. లేదు లేదు, కాదు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్లలేం. ఈ అజగరం మనల్ని లక్ష్యంగా పెట్టుకుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అది వెంటాడుతుంది. ఎందుకంటే మనం పాముదేవుడి అవశేషాల ప్రాంతానికి వెళ్ళాం. అతని కోపాన్ని రెచ్చగొట్టాం. ఇది కాస్త మూఢనమ్మకల్లా అనిపించవచ్చు. కానీ అతనొక పరిష్కారం కూడా చెప్పాడు. అదేంటంటే పాముదేవుణ్ణి కనుగొనాలి. చంపడానికి కాదు, కానీ ఒక మనిషిని అతనికి బలిగా ఇవ్వాలి. సినిమాలో దీనిని ఎనర్జీ అంటారు. కానీ అసలు అర్థం మనిషిని బలి ఇవ్వడమే. ఇదొక ముఖ్యమైన ఫోర్షాడో, గమనించండి. తర్వాత ఆక్యాంగ్ అందరికీ ధైర్యం చెప్పాడు. నిరాశపడకండి, ఐక్యంగా ఉండండి. ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఆవే చావు వృధా అవుతుంది కదా. అది విన్నాక మిగతా వాళ్లకు కూడా సరైనదే అనిపించింది. వెళ్లే ముందు ఆక్యాంగ్ లోభానికి లోనై మరొకసారి రక్షణ కోసం కాల్ చేయడానికి ప్రయత్నించాడు. మిగతా వాళ్లు మాత్రం ఆగకుండా ముందుకు వెళ్ళిపోయారు. ఇదే ఆ అజగరానికి దాడి చేసే అవకాశమిచ్చింది. అజాగ్రత్తలో అది ఆక్యాంగ్పై దాడి చేసింది. మరుసటి రోజు ఉదయం అందరూ మళ్లీ అవశేషాల ప్రాంతానికి చేరుకున్నారు. ఇప్పుడు డ్రోన్ లేదు, కాబట్టి లోపలికి వెళ్లి చేతితోనే వెతకాల్సి వచ్చింది. కాని కొద్ది దూరం వెళ్లగానే అకస్మాత్తుగా నేల కూలిపోయింది. ఆక్యాంగ్, పెద్దక్క, అన్న అందరూ కింద పడిపోయారు. ఆక్యాంగ్ అన్నాకు పెద్ద గాయం కాలేదు. కానీ పెద్దక్క పరిస్థితి విషమంగా ఉంది. ఇనుప రాడ్ ఆమె శరీరాన్ని గుచ్చుకుంది. ఈ పరిస్థితి చూసి మిగతా వాళ్లు అవసరమైన పరికరాలు తెచ్చేందుకు వెళ్లారు. ఆక్యాంగ్ వాళ్లు బయటకు దారి కనుగొంటే నేరుగా క్యాంపుకు వెళదామని నిర్ణయించుకున్నారు. ఇక మరోవైపు ఒకడికి నేల స్వల్పంగా కంపిస్తున్నట్టనిపించింది. చూసేసరికి భయం మొదలైంది. అజగరం వాసన పట్టుకుని వాళ్లవైపు వస్తోంది.